ఈ వీడియోలో మనము టెట్ సిలబస్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అయినటువంటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్ ఈ టాపిక్. టెట్ ఎగ్జామ్లో దాదాపు 1 లేదా 2 బిట్లు దీని నుంచి రావడానికి పక్కాగా అవకాశం ఉన్నటువంటి టాపిక్. అదేవిధంగా టెట్తో పాటు మనకు లైఫ్ లాంగ్ ఈ రూల్స్ అనేటువంటివి, ఇప్పుడు నేర్చుకోబోయేటువంటి లాజిక్స్ అనేటువంటివి గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ప్రతి చోట ఇవి మనకు ఎదురవుతూ ఉంటాయి. సో కాబట్టి కొంచెం కాన్సన్ట్రేషన్ చేయండి. సో ఒక్కొక్కటి చూద్దాము. సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ యాజ్ సింగులర్. అంటే కొన్ని నామవాచకాలను మనం ఎప్పుడూ ఏకవచనంలోనే, అంటే సింగులర్గానే ఉపయోగించాలి. అవి ఏంటిదంటే, అంటే వాటికి ఫ్లూరల్స్ ఉండవు. దే హ్యావ్ నో ఫ్లూరల్ ఫార్మ్స్. వాటికి ఫ్లూరల్స్ అనేటువంటివి ఉండవు. అవి ఏంటిదంటే ఆల్ఫాబెట్ అంటాం. ఆల్ఫాబెట్ అంటాము. అదే దాని ఫ్లూరల్ రాసేటప్పుడు ఆల్ఫా బెట్స్ అని రాయం, గుర్తుపెట్టుకోండి. ఆల్ఫాబెట్ అని రాస్తాం, ఎస్ రాయం. లగేజ్ అనాలి తప్ప లగేజెస్ అనకూడదు. ఫర్నిచర్ అనాలి, ఫర్నిచర్స్ అనకూడదు. ఇన్ఫర్మేషన్ అనాలి, లాస్ట్కు ఎస్ తగిలించి ఇన్ఫర్మేషన్స్ అనకూడదు. న్యూసే ఉంటుంది తప్ప న్యూసెస్ ఉండదు. పోయట్రీ ఉంటుంది తప్ప పోయట్రీస్ ఉండదు. సో ఇక్కడ మీరు గమనించాలి. ఇంకా ఈ మొత్తం చెప్పినాక మీకు లాజిక్ చెప్తా. మెషనరీ ఉంటుంది, మెషనరీస్ ఉండవు. బ్రెడ్ కానీ సోప్ కానీ అడ్వైజ్ ఉంటుంది, అడ్వైజెస్ ఉండదు. సీనరీ ఉంటుంది. సుగర్స్ ఉండదు. మిల్క్స్ ఉండదు. గోల్డ్ అనే ఉంటుంది తప్ప గోల్డ్స్ ఉండదు. బ్రెడ్ అనే ఉంటుంది తప్ప బ్రెడ్స్ ఉండదు. పెట్రోల్ ఉంటుంది తప్ప పెట్రోల్స్ ఉండదు. మనీ ఉంటుంది తప్ప మనీస్ ఉండవు. వెదర్ కూడా అంతే. అంటే జనరల్గా మనం ఏం చేస్తామంటే, ఒక నౌన్ను ప్లూరల్ చేసేటప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ GOLD గోల్డ్ ఉంది. గోల్డ్ అంటే బంగారం. చాలా బంగారం ఉందనుకోండి మన దగ్గర. అప్పుడు మనం కామన్గా ఫ్లూరల్ చేయాలనుకుంటే లాస్ట్కు ఎస్ తగిలిచ్చేస్తాం ఇంగ్లీష్లో. అప్పుడు గోల్డ్స్ అని మనం అలా చేయాలేమో అనుకుంటాం. కానీ గుర్తుపెట్టుకోండి, ఇది రాయకూడదు అనమాట. గోల్డ్ అనే రాయాలి మన దగ్గర ఎంత బంగారం ఉన్నా. సో అటువంటివి అనమాట ఇవన్నీ కూడా. ఏమేమిటి? ఆల్ఫాబెట్, లగేజ్, ఫర్నిచర్, ఇన్ఫర్మేషన్, న్యూస్, పోయట్రీ. ఓకే, ఇక్కడ మెన్షన్ చేసినవన్నీ కూడా అవి ఏకవచనంలోనే, అంటే సింగులర్గానే ఉంటాయి. వాటికి ఫ్లూరల్స్ అనేటువంటివి ఉండవు. సో ఇక్కడ నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను చూడండి. ఏంటిది అది? వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్. మనకి ఎగ్జామ్లో ఇలా ఇస్తాడు, ఇందులో రాంగ్ ఏంటిది అని అంటాడు. వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్స్ అని ఇస్తాడు. సో ఇందులో ఉన్నటువంటి రాంగ్ ఏంటిది మరి అంటే గమనించండి. మనం ఏమనుకున్నాం? ఇన్ఫర్మేషన్ అనే ఉండాలి, ఇన్ఫర్మేషన్స్ ఉండకూడదు. సో దాన్ని, ఆ సెంటెన్స్ను కరెక్ట్ చేయమంటాడు. కరెక్షన్ ఆఫ్ సెంటెన్స్లో సెంటెన్స్ ఇచ్చి దాన్ని కరెక్ట్ చేయమంటాడు. అప్పుడు మనం ఏది టిక్ చేయాలి అంటే, ఈ విధంగా ఉన్నది టిక్ చేయాలి. వీ రిసీవ్డ్ నో ఇన్ఫర్మేషన్ అని టిక్ చేయాలి తప్ప, ఆ ఆప్షన్ను టిక్ చేయాలి తప్ప ఎస్ ఉన్నదాన్ని టిక్ చేయకూడదు. రైట్? సో ఆ విధంగా. వేర్ ఆర్ మై లగేజెస్. ఇక్కడ కూడా గమనించండి, లగేజ్ ఉన్నది. ఇగో ఇక్కడ లగేజ్ ఉంది. లగేజ్ ఎప్పుడు సింగులర్గానే ఉంటుంది. దాన్ని ఫ్లూరల్ చేయడం కోసం లాస్ట్కు ఎస్ను యాడ్ చేయకూడదు. సో ఆప్షన్స్లలో ఏమి ఇస్తాడు? ఈ విధంగా ఇస్తాడు, ఈ విధంగా కూడా ఇస్తాడు. సో అందులో కరెక్ట్ ఏది అని అంటాడు. సో మనం ఇది టిక్ చేయాలి. వేర్ ఈజ్ మై లగేజ్ అనాలి తప్ప వేర్ ఆర్ మై లగేజ్ అని అనకూడదు. గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూడా ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ రాదు, ఈజే వస్తుంది. సో వీటి తర్వాత ఓకే, హెల్పింగ్ వర్బ్స్ని కూడా మనము అబ్జర్వ్ చేయవలసి ఉంటుంది. ఇది మొదటి లాజిక్. ఓకే, ఇది టెట్ ఎగ్జామ్తో పాటు ఎప్పటికీ మనకు ఉపయోగపడేటువంటి టాపిక్, గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత అన్ని లాజిక్స్ ఒకే దాంట్లో నేర్పించను. కొంతవరకు ఈ వీడియో చేసేసి ఒక 5 రూల్స్ ఇందులో చేసి నెక్స్ట్ దాంట్లో ఇంకో 5, ఆ విధంగా ముందుకెళ్దాం. మనం ఒకేసారి అన్ని నేర్చుకుంటే గుర్తుపెట్టుకోలేం. చూడండి, సమ్ నౌన్స్ ఆర్ ఫ్లూరల్ ఇన్ ఫార్మ్ బట్ దే ఆర్ యూజ్డ్ యాజ్ సింగులర్. ఇంతకుముందు నేర్చుకున్నది ఏంటిది? అవి ఎప్పటికీ సింగులర్గానే ఉంటాయని నేర్చుకున్నాం. కానీ ఇక్కడ కొన్ని నౌన్స్ బహువచనంలో ఉంటాయి, కానీ వాటిని ఏకవచనంలోనే ఉపయోగించాలి. కన్ఫ్యూజ్ అవుతుందా? కన్ఫ్యూజ్ ఏం లేదు, బిట్స్ చూస్తే మీకు అర్థమవుతాయి. అంటే అవి కనబడడానికి బహువచనంలో కనిపిస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, అథ్లెటిక్స్ ఉంది. అథ్లెటిక్స్లో లాస్ట్కి ఎస్ ఉంది కాబట్టి ఇది బహువచనం అనుకుంటాం, కానీ కాదు, అది సింగులర్గానే ఉపయోగించాలి. అది ఎలా అంటే ఒక్క నిమిషం ఇక్కడ చెప్తా. ఆ వర్డ్స్
ఆ వర్డ్స్ అని నేను కేటగిరీస్ చేశా మీకు గుర్తుపెట్టడం కోసం. గేమ్స్ స్పోర్ట్స్కు సంబంధించి కొన్ని వర్డ్స్ ఉంటాయి, దాదాపు ఇందులో నుంచే అడుగుతాడు అడిగితే బిట్. గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించిన ఉన్నాయి. బిలియర్డ్స్, జిమ్నాస్టిక్స్. చూడండి లాస్ట్కి ఏముంది, ఎస్ ఉంది. సో ఎస్ ఉంది కాబట్టి మనం ఏమనుకుంటాం, అవి వాటి తర్వాత బహువచన హెల్పింగ్ వర్బ్స్ ఉపయోగించాలని అనుకుంటాం, కానీ అలా ఉపయోగించకూడదు, ఏకవచనమే ఉపయోగించాలి. ఫస్ట్ ఈ వర్డ్స్ చూడండి, తర్వాత ఇక్కడ బిట్స్ ప్రాక్టీస్ చేసేటప్పుడు మీకు క్లియర్ కట్గా అర్థమవుతుంది. అదేవిధంగా జబ్బుకు సంబంధించినవి డిసీజెస్, మమ్స్, మీల్స్, రైట్. బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్, ఓకే. లాంగ్వేజ్ మన నేర్చుకునే సబ్జెక్ట్స్ కూడా లాస్ట్కి ఎస్ ఉన్నాయి ఉంటాయి. లాజిస్టిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, స్టాటిస్టిక్స్, ఇవన్నీ కూడా ఎస్ తోటి ఎండ్ అయినాయి, గుర్తుపెట్టుకోండి. రైట్. ఎస్ అంటే మనం ఎస్ను దేనికి ఉపయోగిస్తాం, చివరకు ఏదైనా నౌన్ను ఫ్లూరల్ చేయడం కోసం ఎస్ ఉపయోగిస్తాం. సో వీటికి ఎస్ ఉంటుంది, కానీ అవి ఫ్లూరల్ హెల్పింగ్ వర్బ్ను తీసుకో, అదే ఇక్కడ లాజిక్. మ్యాథమెటిక్స్, పాలిటిక్స్ అన్నిటికీ ఎస్లు ఉన్నాయి, గమనించండి. ఏమేమి వర్డ్స్ ఉంటాయి, గేమ్స్ అండ్ స్పోర్ట్స్కు సంబంధించినవి, డిసీజ్కు సంబంధించినవి, బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్ సంబంధించినవి ఉన్న ఈ 3 టైప్స్ మీరు గుర్తుపెట్టుకుంటే మీకు బిట్ మిస్ అవ్వడానికి అవకాశం ఉండదు. ఇక్కడ గమనించండి, మ్యాథమెటిక్స్ ఆర్ హిజ్ ఫేవరెట్ సబ్జెక్ట్. సో ఇందులో ఏమడుగుతాడు, ఈ విధంగా సెంటెన్స్ ఇచ్చి ఒక 4 సెంటెన్స్ ఇచ్చి పైన క్వశ్చన్ ఏమి ఇస్తాడంటే ఫైండ్ అవుట్ ద రాంగ్ సెంటెన్స్ అని ఇస్తాడు, లేదా ఫైండ్ అవుట్ ద కరెక్ట్ సెంటెన్స్ అని ఇస్తాడు. అప్పుడు మనము ఈ సెంటెన్స్ను కరెక్ట్ చేయాలి. ఓకే. మ్యాథమెటిక్స్ ఎస్ ఉంది కదా అని మనం ఆర్ ఉపయోగించకూడదు, ఏం ఉపయోగించాలి, ఈజ్ ఉపయోగించాలి. ఎందుకంటే ఈ వర్డ్స్ అనేటువంటివి ఏకవచనం వలె ఉపయోగించాలి వీటిని, రైట్. ఆ విధంగా అనమాట. లాజిక్ అర్థమైందని అనుకుంటున్నాను. సో మరొకసారి చెప్తా చూడండి. మనం జనరల్గా క్వశ్చన్ చదవగానే అరే ఇక్కడ ఎస్ ఉంది కదా కాబట్టి ఆర్ కరెక్టే అనుకుంటాం, బట్ కాదు, అక్కడ ఈజే కరెక్ట్. ఎందుకంటే అది కొన్ని నామవాచకాలు అనేటువంటి బహువచనంలో ఉంటాయి, అవి ది సీమ్స్ అలా కనబడతాయి, కానీ ఏకవచనంలోనే ఉపయోగించాలి అనేటువంటిది లాజిక్, రైట్. సో మీకు ఎగ్జామ్లో మ్యాథమెటిక్స్ ఆర్ అని ఇస్తే అది తప్పు, మ్యాథమెటిక్స్ ఈజ్ అనేటువంటిది కరెక్ట్ అవుతుంది. ఇంకొకటి మీల్సెస్, మీజ్లెస్, సో హ్యావ్ బ్రోకెన్ అవుట్ ఇన్ అవర్ ఏరియా, ఈ డిసీజ్ అనమాట, రైట్. సో ఇక్కడ ఇది ఫ్లూరల్లో కనిపిస్తుంది కాబట్టి మనం హ్యావ్ ఉపయోగిస్తాం, కానీ ఉపయోగించాల్సింది ఏంటిది, హ్యాజ్ మాత్రమే, రైట్. సింగులర్గా ఉన్న వాటికి ఏమో హ్యాజ్ ఉపయోగిస్తాం, హీ హ్యాజ్, షీ హ్యాజ్, ఇట్ హ్యాజ్, రామా హ్యాజ్. అదే హ్యావ్ అనేటువంటిదేమో వేరే వాటికి ఉపయోగిస్తాం, ఐ హ్యావ్, వీ హ్యావ్, యూ హ్యావ్, దే హ్యావ్, వాటికి మనం ఉపయోగిస్తాం. సో ఇక్కడ ఏమొస్తుంది, హ్యాజ్ అనేటువంటిది వస్తుంది. ఏం లేదు, సెకండ్ లాజిక్లో మీరు గుర్తుపెట్టుకోవాల్సినవి ఈ 3 గుర్తుపెట్టుకోవాలి. గేమ్స్కు సంబంధించిన వర్డ్స్, డిసీజ్కు సంబంధించిన వర్డ్స్, బ్రాంచ్ ఆఫ్ లెర్నింగ్కి సంబంధించిన వర్డ్స్. దాదాపుగా ఎగ్జామ్లో అడిగేటువంటి అన్నీ కూడా నేను ఇక్కడ ఇచ్చాను. మీకు కావాలంటే ఈ పీడిఎఫ్ను గ్రూప్లో ఫార్వర్డ్ చేస్తాను, అక్కడ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని మరొకసారి చదువుకోవచ్చు. సో ఇది ఇక్కడ ఉన్నటువంటి లాజిక్. నెక్స్ట్ చూద్దాము. వీటి మీద మళ్ళీ ప్రాక్టీస్ పేపర్ ఉంటుంది కాబట్టి మీరు టెన్షన్ పడాల్సింది ఏం లేదు, ఇంకా అక్కడ మీరు ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి లాజిక్ నేర్చుకుందాం, రైట్. సమ్ నౌన్స్ ఆర్ యూజ్డ్ ఓన్లీ యాజ్ ప్లూరల్, దే హ్యావ్ నో సింగులర్ ఫార్మ్స్. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్, ఓకే, రైట్. గమనించండి, ఎందుకంటే ఇందులో చాలాసార్లు అడిగిన వర్డ్ పోలీస్, పోలీస్ అనే వర్డ్ ఇచ్చి దాని తర్వాత సింగులర్ వస్తుందా ఫ్లూరల్ వస్తుందా అని అడిగింది. సో ఇది చాలాసార్లు చాలా ఎగ్జామ్స్లలో, నాట్ ఓన్లీ టెట్, డిఎస్సి అనే కాకుండా అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్కువగా అడిగే వర్డ్ పోలీస్. సో గమనించండి, ఈ క్రింది నామవాచకములు బహువచనంలో మాత్రమే ఉపయోగించాలి. ఇంతకుముందు ఏం నేర్చుకున్నాము, అవి బహువచనంలో అంటే ప్లూరల్గా ఉంటాయి, కనిపిస్తాయి, సింగులర్గా మనం వాడాలి అనుకున్నాం, రైట్. కానీ ఇక్కడ ఏంటిది అంటే ఇవి వీటిని బహువచనంలోనే ఉపయోగించాలి. అవి సింగులర్గా మనకు ఏకవచనంలో కనిపించినప్పటికీ బహువచనంలో కనిపించినప్పటికీ వాటి యొక్క రూపం అదే. అయితే ఒకసారి అవి చూద్దాం, చూడండి ఏమేమి ఉంటాయో. షూస్, ట్రౌజర్స్, షార్ట్స్, సీజర్స్, ఓకే, గూడ్స్, పోలీస్, సరౌండింగ్స్, స్పెక్టకిల్స్, టాంగ్స్, బైనాకులర్స్, ఆర్మ్స్, ప్రిమిసెస్, innings, thanks, assets, riches,
సేవింగ్స్. గమనించండి, వీటిలో దాదాపుగా బహువచనంలోనే వీటిని ఉపయోగించాలి కదా, అన్నిటికీ ఎస్లు ఉన్నాయి లాస్ట్కు. సో ఈజీగా రికగ్నైజ్ చేయవచ్చు. కానీ ఈ వర్డ్నే ఎందుకు ఇస్తుండంటే గమనించండి, POLICE, పోలీస్. రైట్, ఇక్కడ ఎస్ ఉందా? లేదు. కానీ దీని తర్వాత వచ్చే హెల్పింగ్ వర్బ్ ఫ్లూరల్ ఉంటుంది. కాబట్టి మనం ఏమనుకుంటాం, పోలీస్ అంటే సింగులరే, ఒక్కనే పోలీస్ అంటాము అని అనుకొని పక్కన ఈజ్ ఉపయోగిస్తాం. ఆయన అక్కడ కరెక్ట్ ఆన్సర్ ఏమవుతుంది? ఆర్ అవుతుంది. రైట్, సో ఆ విధంగా అనమాట. అందుకే దీని మీదనే ఎక్కువ అడగడం జరిగింది. దాదాపుగా ఎగ్జామ్లో అడిగినటువంటి అన్నిటి మీద అడగడానికి అవకాశం ఉన్నటువంటి వాటిని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇవి నేర్చుకుంటే చాలు. రైట్, ఇప్పుడు బిట్ ఎలా ఇస్తాడో చూద్దాం. హీజ్ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ. హీజ్ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ. చూడండి, హీజ్ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ. ఓకే, ఆ విధంగా రాయాలి. హీజ్ స్పెక్టకిల్స్ ఆర్ న్యూ. నెక్స్ట్ విధంగా, కానీ ఇక్కడ ఈజ్ ఉపయోగించకూడదు. ఇదే రూల్ ఎందుకు ఈజ్ ఉపయోగించకూడదు? ఆరే ఉంది కదా సార్ అని మీరు డౌట్ అడగవచ్చు. ఇంతకుముందు నేర్చుకున్నాం మనం. ఇంతకుముందు సెకండ్ రూల్లో లాస్ట్కి ఎస్ ఉంటుంది, రైట్, కానీ పక్కన వచ్చేటువంటిది సింగులర్ ఉంటుంది అని చెప్పుకున్నాం. ఈజ్ అంటే ఇక్కడ ఎస్ ఉన్నా ఈజ్ వస్తుందని అనుకున్నాం. కానీ ఇక్కడికి వచ్చే కల్లా లాస్ట్కు ఎస్ ఉంటుంది, అదేవిధంగా ఆర్ ఉంటుంది. రైట్, సో ఇక్కడ మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వరు. ఇక్కడ కన్ఫ్యూజ్ అయ్యేది ఇదొక్కటి మాత్రమే. కాబట్టి ఇదొక్కటే నేర్చుకోండి. ఇక్కడ నేర్చుకుంటే ఈజీ. మళ్ళీ ఎగ్జామ్స్లలో ఎలా అడుగుతాడంటే, సీజర్స్ ఉంది, మీకు ఏమని అడుగుతాడు? స్పెల్లింగ్స్లలో కూడా అడుగుతాడు. సీజర్, SISSOR, SISSOR, సీజర్. రైట్, అయితే ఇక్కడ ఏం చేస్తాడంటే ఇది తీసేసి ఇస్తాడు, సీజర్ అని ఇస్తాడు. అది కరెక్టా? కాదు. ఎందుకంటే క్రింది నామవాచకాలను మనం బహువచనంలో మాత్రమే ఉపయోగించాలి. అంటే సీజర్స్ అనే వర్డ్ మాత్రమే ఉంటుంది. ఒకటే కత్తెర ఉంది కదా అని సీజర్ అనం. ఓకే, సీజర్స్ అనే అనాలి. అంటే ఎస్ తోటే చెప్పాలి. ఇక్కడ చూడండి, ఎస్. స్పెక్టకిల్స్ ఉంది, కళ్ళజోడు ఒకటే ఉంది కదా అని స్పెక్టకిల్ అనకూడదు, స్పెక్టకిల్స్ అనే అనాలి. స్పెక్టకిల్స్ అంటేనే రెండు కళ్ళజోళ్ళు, రెండు అద్దాలు ఉంటాయి కదా. సో ఈ విధంగా ఉంటుంది కాబట్టి స్పెక్టకిల్స్ అంటాం. రైట్, సో అవి మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది. నెక్స్ట్ బిట్ చూద్దాం. షోస్ ఆర్ బాట్ బై మై ఫ్రెండ్స్ ఎస్టర్డే. రైట్, ఇక్కడ ఆర్నే ఉపయోగించాలి, ఈజ్ ఉపయోగించకూడదు. ఇక్కడ కింద ఆల్రెడీ నేను ఇచ్చాను, స్పెక్టకిల్ ఈజ్ అనవద్దు, షూస్ ఈజ్ అనవద్దు. ఇవి రాంగ్ అవుతాయి. ఎందుకు ఇది చెప్పానంటే ఇంతకుముందు రూల్ నేర్చుకున్న దానికి ఈ రూల్కు కంపారిజన్ చేస్తూ మనం నేర్చుకోవాలి. నెక్స్ట్, ఫోర్త్ రూల్. ఈ క్రింది వాటిని బహువచనంలో రాయకూడదు. ఈ క్రింద ఉన్న వాటిని బహువచనంలో రాయకూడదు. ఇది కూడా చాలా 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 ఇంపార్టెంట్. గమనించండి, ఈ పదాలు మనం కంపల్సరీ గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఎగ్జామ్లో అడిగినవి ఇవి, కాబట్టి మోస్ట్ ఇంపార్టెంట్ ఇవి. ఓకే, డజన్ అనాలి తప్ప డజన్స్ అనకూడదు. ఇక్కడ ఇచ్చాను చూడండి, డజన్ అనాలి తప్ప డజన్స్ అనకూడదు. డజన్ అంటేనే 12, డజన్స్ అని చెప్పకూడదు. స్కోర్ అనాలి తప్ప స్కోర్స్ అనకూడదు. 100 అనాలి తప్ప హండ్రెడ్స్ అనకూడదు. మనం బ్యాంకులలో వెళ్ళినప్పుడు అమౌంట్ డ్రా చేయడానికి కానీ వేసేటప్పుడు కానీ మనం రాస్తూ ఉంటాం, అక్కడ కూడా మిస్టేక్ చేస్తుంటాం. ఏమని చేస్తాము? ఇది చూడండి, ఐ హ్యావ్ 200 అనాలా, 2000 అనాలా, లేదా 2000 అనే చెప్పాలా? అటువంటి డౌట్లు మనకు వస్తాయి బ్యాంకులోకి వెళ్ళగానే. సో నేను అవి క్లారిటీ ఇస్తాను, ఒకసారి ఇవి చూద్దాం. డజన్ అనాలి, డజన్స్ అనకూడదు. స్కోర్స్ అనకూడదు, స్కోర్ అనాలి. 100 అనాలి, 1000 అనాలి, ల్యాక్ అనాలి, మిలియన్ అనాలి. వాటి తర్వాత ఎస్ తగిలించకూడదు. డు నాట్ టేక్ ఫ్లూరల్ బై ప్రిసిడెడ్ బై ఏ న్యూమరల్. అది కూడా ఎప్పుడు అంటే గమనించండి, ఇక్కడ కామన్గా 100 అంటాం, కానీ దాని ముందు కనుక నెంబర్ ఉంటే 5, 2 ఇలా ఉన్నప్పుడు ఇది ఉపయోగించకూడదు. అంటే ఎస్ ఉన్నది వాడకూడదు. సునీత బాట్ 5 డజన్ అనాలి. ఓకే, సునీత బాట్ 5 డజన్ ఆరెంజెస్ అనాలి. కానీ ఆల్రెడీ ఇక్కడ 5 ఉపయోగించేసాం కాబట్టి డజన్స్ అని మళ్ళీ వాడకూడదు, మళ్ళీ ఫ్లూరల్ చేయొద్దు దాన్ని. ఐ హ్యావ్ 2000 అనాలి. ఓకే, ఐ హ్యావ్
1000 అనాలి తప్ప థౌజండ్స్ అని అనకూడదు, ఎందుకంటే ఆల్రెడీ 2000 అని చెప్పేశాం. సో ఇక్కడ నెంబర్ను ఇండికేట్ చేసేటువంటి వర్డ్ ఉంటే లాస్ట్కు ఎస్ వాడకూడదు, అదే రూల్. వేటికి? డజన్, స్కోర్, 100, 1000, ల్యాక్, మిలియన్. సో ఇది ఇక్కడ మీరు నేర్చుకున్నటువంటి రూల్. సో ఇంకొన్ని రూల్స్ ఉన్నాయి, అవి ఇవి. నెక్స్ట్ ఇదొకటి చూద్దాం, లాస్ట్ రూలు. వన్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్, సెవరల్ ఆఫ్ తర్వాత నౌన్ బహువచనంలో రాయాలి, గుర్తుపెట్టుకోండి. ఇది లాజిక్ ఇందులో. వన్ ఆఫ్, నన్ ఆఫ్, సమ్ ఆఫ్, సెవరల్ ఆఫ్ ఓకే ఉన్నప్పుడు నౌన్ బహువచనంలో రాయాలి. ఎలా అంటే వన్ ఆఫ్ మై సర్వెంట్స్ అనాలి. ఓకే, వన్ ఆఫ్ మై సర్వెంట్స్ అనాలి తప్ప సర్వెంట్ అని చెప్పకూడదు. రైట్ రైట్ సో అంటే ఇది వాడకూడదు. వన్ ఆఫ్ అంటే ఇక్కడ ఎస్ ఉండాల్సిందే, ఇక్కడ ఎస్ ఉండాల్సిందే. సమ్ ఆఫ్ ఉంటే ఇక్కడ ఎస్ ఉండాల్సిందే. టూ ఆఫ్ ఉంటే ఇక్కడ ఎస్ ఉండాల్సిందే. సెవెరల్ ఆఫ్ అంటే ఇక్కడ ఎస్ ఉండాల్సిందే. ఇదే లాజిక్. రైట్, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్. నేను అన్ని ఇంపార్టెంట్ సంబంధించినవి తీసుకొచ్చినాను, లాజిక్స్ తీసుకొచ్చినాను. సో వీటి మీదనే ఎక్కువగా బిట్స్ అడగడానికి అవకాశం ఉంటుంది కాబట్టి తప్పకుండా ఇవన్నీ నేర్చుకోండి. రైట్, గుర్తుపెట్టుకోండి. వన్ ఆఫ్ మై సర్వెంట్స్ అనాలి, సర్వెంట్ అనకూడదు. అర్థమైందా? నెక్స్ట్ సమ్ ఆఫ్ మై సర్వెంట్స్ అనే చెప్పాలి తప్ప సర్వెంట్ అనకూడదు. టూ ఆఫ్ ద బాయ్స్ అనాలి తప్ప బాయ్ అనకూడదు. సెవరల్ ఆఫ్ పుపిల్స్ అనాలి తప్ప పుపిల్ అని అనకూడదు. ఎందుకంటే వన్ ఆఫ్ తర్వాత, నన్ ఆఫ్ తర్వాత, సమ్ ఆఫ్ తర్వాత, సెవరల్ ఆఫ్ తర్వాత నౌన్ బహువచనంలో మాత్రమే మనం రాయాలి. రైట్, ఇక ఇక్కడ ఇచ్చాను చూడండి. వన్ ఆఫ్ మై సర్వెంట్ రాంగ్, టూ ఆఫ్ ద బాయ్ రాంగ్, సెవరల్ ఆఫ్ ద పుపిల్ రాంగ్. సో ఇక్కడ చూడండి రాంగ్. సో ఇవి ఇక్కడ ఇచ్చినటువంటి కొన్ని కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ మాత్రమే. సో ఇంకా మనం డిస్కస్ చేసుకోవాల్సింది 6th రూల్ ఉంది, ఇక 8th, 9th, 10th దాదాపుగా చాలా వాటిని నేను ప్రిపేర్ చేసి పెట్టాను మెటీరియల్ను టైప్ చేసి. కాబట్టి ఇవంతా తప్పకుండా మీకు నేను అందిస్తాను. రైట్, సో నెక్స్ట్ వీడియోలో మిగతా వాటిని నేను మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాను. సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ టోటల్ టాపిక్ను ఒకేసారి చెప్తే మీరు కన్ఫ్యూజ్ అవుతారు కాబట్టి ప్రతి వీడియోలో 5 టాపిక్స్ను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తాను. ఆ 5 టాపిక్స్ ఏవైతే మనం డిస్కషన్ చేసుకున్నామో వాటి మీద మళ్ళీ మనం ప్రాక్టీస్ బిట్స్ను ప్రాక్టీస్ చేస్తాం. ఓకే, సో సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కాని వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ కండి, అక్కడ నుంచి మీరు మెటీరియల్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. అదేవిధంగా ప్రాక్టీస్ పేపర్స్ను మనం లైవ్లో కూడా ప్రాక్టీస్ చేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రాక్టీస్ టెస్ట్లు కూడా లైవ్లో కండక్ట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.